హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది చూసారా? చూసి వీడియో చూడండి, బాగా అర్థమైద్ది. నిన్న రాత్రి జరిగిన కొన్ని నామినేషన్ గురించి మర్యాద లేకుండా ఎలా ప్రవర్తించారు, స్నేక్ మాస్క్ అనేది ఎట్లా బయటపడింది అనేది ఇంతకుముందు వీడియో చేసాము, చూడండి, చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోమోలో ఉన్న నామినేషన్ల గురించి, మిగిలిన నామినేషన్ లైవ్లో అయిపోయినాయి కాబట్టి వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి, ఆ రీజన్ కూడా చెప్పండి. ఓకే, ఇప్పుడైతే మనకి 6 నామినేషన్లు ఉన్నట్టు తెలుస్తుంది. భరణి గారు, హరీష్ గారు, ఫ్లోరా, డీమాన్ పవన్, ప్రియా, మనీష్. భరణి గారిని అయితే సూపర్ టార్గెట్ చేశారు కామనర్స్. మామూలు టార్గెట్ కాదు, ఓన్లీ ఎగ్ టార్గెటే, వేరేది ఏమి లేదు. ఆయన మీద అక్కస్తోటే టార్గెట్ అది. ఓకే, అదేదో చూద్దాము, నామినేషన్ చూద్దాము. మనకు ప్రోమోలో చూపించినట్టు రాము నామినేషను చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమని రీజన్ చెప్తున్నాడంటే, బ్యాటరీ మార్చుకోవడానికి వెళ్ళే టైంలో నన్ను పక్కదోలు అనకుండా గుద్దుకుంటూ వెళ్ళావు, అదొకటే పాయింట్. అయితే రెండో పాయింట్ వచ్చేటప్పటికి నీకు నాకు అసలు కనెక్టే లేదు, ఐ కాంటాక్టే లేదు. ఇంకోటి వచ్చి నన్ను పన్నోళ్ళలాగా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నావు, నేను పన్నోడినా నీకు అన్నట్టు మాట్లాడి రీజన్ చెప్పాడు. దానికి పవన్ కళ్యాణ్, నువ్వు ఈ రీజన్ చెప్తున్నావు, బయట ట్రోల్ అవుతావు, దెబ్బ అయిపోతావు, చూసుకో అని రివర్స్గా రాము అని అంటున్నాడు. కరెక్ట్ పాయింట్ అది. రాము ఇప్పుడు కాదు, ఇప్పుడు అబ్జర్వ్ చేసి చెప్పింది కాదు ఇది. షోలోకి వెళ్ళిన 2వ రోజు నుంచే అబ్జర్వ్ చేసి భరణి గారితో కూడా డిస్కస్ చేశాడు, ఈ విషయం చేసి చెప్పాడు. కొంతమంది రాము కళ్యాణ్ని నామినేట్ చేశారు, ఏ రీజన్తో చేశాడు తెలియదు అన్నారు, కానీ అప్పుడే చెప్పాం ఇదే రీజన్ అయి ఉంటుందని, అదే రీజన్తో చేశాడు. నెక్స్ట్ హరీష్ గారు నామినేట్ చేస్తూ వీడియోలో చూపించింది కరెక్ట్ అయితే ఇప్పుడు ఏమంటాడు ఇతను, రాము నిన్ను నమ్మాను, నేనంటే నీకు ఇష్టం కదా, నేనంటే నీకు ప్రేమ కదా, నువ్వు జెన్యూన్ కదా, నా వైపు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని అంటే ఎట్లా స్టాండ్ తీసుకుంటాడు? అక్కడేమో రియాలిటీ కనపడుతుంది, అన్న మాటలు బ్యాడ్గా కనిపిస్తున్నాయి వీడియోలో. అట్లాంటి దాన్ని తప్పని స్టాండ్ తీసుకోలేడు కదా. అందరిలాగా నువ్వు చేయలేదు, అందరిలాగా కూర్చున్నావు సైలెంట్గా, అందరిని ఒప్పిన ఒకటిలాగా చేశారు అక్కడ. నేను ఏ కాన్వర్జేషన్ అన్నాను ఎందుకని మీకు తెలియదు అంటే, నువ్వు ఎప్పుడన్నావో ఎలా అన్నావో ముందు వెనక మాకెందుకు, మా బీబీ నైన్కి కంటెంట్ రావాలంటే మాకున్న మొక్కే మేము వేసుకుంటాము, ఆ ముందు వెనక నువ్వు అడిగి తెలుసుకోవాలి అక్కడ ఎవరంటే ఆ మాట వచ్చిందో అనేది నువ్వు మాట్లాడుకోవాలి. కానీ అదేం లేకుండా మా కంటెంట్ కోసం ఏది వేసుకుంటావు, నువ్వు ఆ మొక్క మాకు వచ్చింది కాబట్టి అందరూ ఆడియన్స్ కూడా ఫ్లిప్ అవుతున్నారని అందరూ హరీష్నే అన్నాడు. అది కాదా హరీష్ ఆలోచించుకోవాలి. నువ్వు తప్పు చేసి పైగా నేను ఎప్పుడన్నా ఎందుకన్నాను, ఇమ్మానేలు అంటే కదా నేను అన్నాను, ఇమ్మానేలు తప్పు చేసి నేను తప్పు చేసినట్టని ఈ వివరణ నువ్వు ఇచ్చుకోవాలి. వీళ్ళకి హౌస్లో వాళ్ళకి రాగానే అందరిని పిలుచుకొని అట్లా కాదు ఇమ్మానేలు ఇలా అన్నాడు, అమ్మాయిలతోటే ఆడతాడు, అమ్మాయిలతో తగాదా ఆడతాడు అన్నాడు, అందుకని నేను ఇట్లా అన్నాను తప్పితే వేరే ఉద్దేశం కాదు, రెడ్ ఫ్లవర్ అన్నందుకు తప్పని సారీ చెప్పాను కదా నేను, మరి దీనికి చెప్పలేదంటే నేను కరెక్ట్ అవుననే కదా చెప్పలేదు అని అందరిని పిలుచుకొని కూర్చొని సానుకూలంగా చెప్పుకొని స్టార్ట్ అవుట్ చేసుకోవాలి. లేకుండా అయిపోగానే లోపలికి వెళ్ళిపోయి మూలలో కూర్చొని సోఫాలో నేను ఇంతే, నేను మోనార్క్ని, నన్ను ఎవరు గదిలించొద్దు, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరు తిన్ను, ఎవరు దాగను అంటున్నాడు. ఫ్రూట్స్ అయితే బాగానే తింటున్నాడు. ఇది ఎట్టుందంటే ఉపవాసం ఉంటున్నానని చెప్పి అన్నం ఒకటే మానేసి లీటర్లు పాలు తాగి కేజీలు ఫ్రూట్స్ తింటున్నట్టుంది. ఇది అన్ని ఫ్రూట్స్ తింటున్నాడు, అన్నమో నీళ్ళు తాగట్లేదు. అప్పుడు శ్రీజ ఫుడ్ తెచ్చి ఇచ్చింది, ఏదో సింపతి కార్డు అయితే బాగా ప్లే చేశాడు, వర్కౌట్ అయింది, బిగ్ బాస్ పిలిచాడు అక్కడ. ఇప్పుడు ఏం చెప్తాడంటే చివరికి నేను వెళ్తానన్నాను, నాకు ఇష్టం లేదు వీళ్ళ మధ్య ఉంటే, వీళ్ళు జెన్యూనిటీ లేదు, ఫేక్, వీళ్ళ మధ్య ఉండలేను నేను, రియాలిటీ దగ్గర రియాలిటీ లేదు, ఒక రాము రియాలిటీ ఉన్నారు, కొంతమంది రియాలిటీగా ఉన్నారు, ఫ్లోరా రియాలిటీగా ఉంది అనగానే బిగ్ బాస్ రాముని పిలిచి హరీష్ని జాగ్రత్త చూసుకొని చెప్పాడు. బిగ్ బాస్ అయితే కొంచెం ఆయన రేంజ్లో పొగిడే అలవాటు ఉంది కదా మన బిగ్ బాస్కి, కొంచెం ఆయన రేంజ్లో పొగిడాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం కాడుతాడంటే సింపతి కార్డు పక్కన పెడతాడు, ఇక ఏడ్చింది, తుడుచుకుంది, పిండేసింది, టిష్యూ పేపర్లు అవి పక్కన పెడతాడు. పెట్టేసి చివరికి ఏం చెప్తాడంటే, నేను వెళ్తానంటే బిగ్ బాసే ఉంచాడు, అంటే నా కంటెంట్ నేను బిగ్ బాస్కి నచ్చింది కాబట్టి నన్ను ఉంచారు అని ట్రోల్ చేసుకుంటాడు. అది హరీష్ గారు మాస్క్ మ్యాన్. అంటే మామూలు మాస్క్ లేవబ్బా, ఇప్పుడు ఆడికి వచ్చాడంట, ఒక్కొక్కడు మాస్క్ తీసేయడానికి వచ్చారంట, అదే పనిలో ఉన్నాడంట, ఒక్కొక్కడు మాస్క్ తీసేస్తున్నాడంట. ఆ మాస్క్ ఎవరు తీశాడో, లేకపోతే ఈయందే ఒకటొకటి మాస్క్ బయటపడుతుందో అది మనం ఈ వీడియోలో చూద్దాం. నామినేషన్కి వచ్చేటప్పటికి హరీష్ అది చేశాడు, రాము గట్టిగానే మాట్లాడాడు, అదేందన్నా నువ్వు జెన్యూనిటీగా ఉండమని నువ్వే చెప్తావు, మరి నేను అక్కడ వీడియోలో చూసిన దానికి స్టాండ్ అయ్యింది తప్పితే నేను తప్పుగా అనలేను కదా అని మంచిగానే చెప్పాడు. నెక్స్ట్ ప్రియా వచ్చేసి ఫ్లోరా నామినేట్ చేస్తూ షాంపూ కలపడం తప్పు, ఇంకా ఏమి కలిపావు దాంట్లో, మీరే చేశారా, ఎవరైనా చేయమంటే చేశారా, కానీ చేయడం మాత్రం తప్పే కదా, నువ్వే చేసావు కదా అంటే తప్పు చేసిన తనే కదా అన్నట్టు మాట్లాడింది. ప్రియ బాగానే అడిగింది, అంటే ఎవరైనా చేయమని చేసావంటే
అంత ఖర్చు ఏంది? షాంపూలో వేరేది ఏమైనా కలిపిందా? కండిషనర్ కదా, వేరేది కలిపితే తనకి ఎఫెక్ట్ అవుద్ది కదా. అసలే బాలెంత అని చెప్తున్నారు కదా, మరి అతనికి ఎఫెక్ట్ అయ్యింది కదా. అంటే ఈమె చేస్తా షార్ట్గా. అది ప్రియ అడిగింది. దానికి మళ్ళీ ఎగ్గు కూడా పెద్ద అయినప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఉంది, చాలామంది ఉన్నారు అక్కడ, పెద్దది బాగా మాట్లాడిద్దేమా అంటే నేను పెద్ద హీరోయిన్ కొంచెం మంచిగా మాట్లాడతావు కాబట్టి అక్కడ గుడ్డు పంచి అయ్యేటప్పుడు ఒక స్టాండ్ తీసుకొని ఏదైనా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడలేదు, నువ్వు కూర్చున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, ఇదే చేస్తున్నావు. గేమ్లో డిస్కస్ చేసేటప్పుడు ఏమంటుంది, రాడు తీసే వచ్చేవు, మిగతా ఏం మాట్లాడలేదు అని ప్రియ నామినేట్ చేసింది ఫ్లోరాని. ఫస్ట్ పాయింట్ ఏంటి, థ్యాంక్ యూ హ్యూమానిటీ అంది. అంటే ఆ సంజన గురించి తీసుకున్న దానికి థ్యాంక్స్ చెప్పింది. సెకండ్ వచ్చి అందరు నీ వాయిస్ అయినట్లు మాట్లాడుతున్నావు అని మాట్లాడుతుంది. అంటే అది కాదు కదా, అక్కడ పాయింట్ ఏంటి, అటు చేసావు ఎందుకు, సంజనాని తప్పట్టించి మా చేత మాట్లాడిపించావు, నువ్వు చేసిన సైలెంట్ చేసావు అన్నట్టు ప్రియ నామినేట్ చేసింది ఫ్లోరాని. తర్వాత ఇంకొకళ్ళు ఏమో నామినేట్ చేసింది ప్రియ, భరణి గారు నామినేట్ చేసింది. ఏమో నామినేట్ చేసిందంటే హ్యూమానిటీ నీకే కాదు మాకు ఉంది, ప్రోమోలో చూపిస్తున్నారు కదా, గేమ్ కట్టేసింది మా వాళ్ళు అని మా కాళ్ళు అన్నది బాగానే ఉంది. ఇప్పుడు హ్యూమానిటీ మాకు ఉందని అంటే ఏ విషయంలో అందంటే, ఈయన తినకుండా ఫుడ్ వాళ్ళకి పెట్టడం, వాళ్ళ ముందు మంచిగా నటిస్తున్నట్టు, హ్యూమానిటీ మీకే కాదు మాకు ఉంది, కానీ పెట్టాలంటే మా గేమ్ మా చేతులు కట్టేసింది, పెట్టొద్దని బిగ్ బాస్ రూల్స్ కాబట్టి మేము పెట్టట్లేదు అని ఒక రీజన్ చెప్పింది. రెండోది హ్యూమానిటీ లేదని మమ్మల్ని అంటున్నాం అన్నట్టు మాట్లాడింది భరణి గారిని. రెండో పాయింట్ ఏం చెప్పింది, ఎగ్గు కూడా పెద్దదవుతున్నప్పుడు దానికి వచ్చి మీరు ఎందుకు మాట్లాడలేదు, అక్కడ ఎగ్గు గొడవ లేదు వదిలేసేయండి, ఆమెకు బాలింత కదా తినేసింది ఏదని మీరు ఎందుకు ముందు చెప్పలేదు, గొడవ పెద్దదయ్యి అంత కొట్లాట జరిగిందాక కూడా చెప్పకుండా ఆగారు, మీరు పెద్దవాళ్ళు ఏంటి కూడా చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకో పాయింట్ ఏం చెబుతుంది, మూడో పాయింట్, గేమ్లో కూడా అప్రిషియేట్ చేస్తూనే ఉండారు, మధ్యలో వీళ్ళకి ఆరాడిదేంటి ఈరాడిదేంటి చెప్తున్నారు బయట. అంటే గేమ్ మీరు ఆడుతున్నారా, గ్రూప్గా ఆడుతున్నారా, సింగిల్గా మీరు గేమ్ ఆడలేదు, అక్కడ సింగిల్ కదా ఆడేది అని క్వశ్చన్ చేసింది. భరణి గారు ఇక్కడ ఎగ్గు కూడా పెద్దదవుతుందనే సంజన దగ్గరికి వెళ్ళి అరిచారు. ఏమని, మీరు తిన్నవాళ్ళు తిన్నట్లేరు, ఇప్పుడు మీకోసం స్టాండ్ తీసుకొని నేను ఇరుక్కున్నాను, తనుజ ఇరుక్కుంది, మేమిద్దరం బుక్ అయ్యాము ఇక్కడ అని ఆయన బాధ ఆయన ఎల్లగక్కుంటున్నాడు. అప్పుడు కదా సంజన వచ్చి నేను గుడ్డు తిన్నానని చెప్పింది. అప్పటి వరకు వీళ్ళు అల్లయిందా సంజన చేత గుడ్డు తిన్నదని చెప్పించడానికి? భరణి గారు వెళ్ళి సంజనని అడిగితేనే కదా చెప్పింది గుడ్డు తిన్నానని. వచ్చింది, వచ్చి పాపం భరణి గారిని తనుజని ఇరికి చేసింది. అప్పటికి తనుజ అందంటే ఆవిడ బాల్యంతరాలు తిన్నదిలేనంటే హ్యూమానిటీ తోటి అతను చెప్పల. అది ఏమంటది, హ్యూమానిటీ మాకు కూడా ఉంది, నువ్వు వచ్చేసామే బాల్యంతరాలు కాబట్టి ఏదో విటమిన్స్ కావాలని తిన్నదిలేని ఒక మాట మాకు చెప్పుంటే మేము కూడా హ్యూమానిటీగా వదిలేసేవాళ్ళం కదా, మీరు చెప్పబోవడం మీ తప్పు అని అంటది అక్కడ. అందుకే కదా చెప్పలేదనే కాజుతోటే కదా ఆ భారం అంతా కూడా, ఆ బ్లేమ్ అంతా తన్నెత్తినేసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి పేరు అందరికి సారీ చెప్పాడు, అందరికి సారీ చెప్పాడు, నా తప్పే చెప్పడం తప్పని అందరికి సారీ చెప్పాడు. ఆయన స్టేజ్కి 23 సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలిన స్టేజ్ మనిషి. నిన్న కూడా సన్నాపోయి జయంతి మూవీలో కూడా ఉన్నాడు భరణి గారు. ఎన్ని మూవీస్ చేశాడు, ఎంతమందిని చూశాడు ఆయన. 23 సంవత్సరాల్లో వీళ్ళకి సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ప్రతి ఒక్కరికి సారీలు చెప్పారు, చిన్న పెద్ద లేకుండా అందరూ చెప్పాడు సారీ. ఎందుకు, బుక్ అయ్యాడు కాబట్టి. అది అర్థం చేసుకోకుండా అది కూడా నామినేషన్లో తీసుకొచ్చి గుడ్డు పంచాయతీ, గుడ్డు మీద ఏకలు వీగుతున్నారు. అబ్బాయి ఏం ఏకలు వీగుతున్నారంటే సిల్లీ రీజన్లో గల్లీ పంచాయతీలు, వీళ్ళవన్నీ కూడా సిల్లీ రీజన్లో గల్లీ పంచాయతీలు, గుడ్డు మీద ఏకలు. ఆ ఏకలు పెద్దవి కాదు, చిన్నవి కూడా కంటికి కనపడినవి కూడా బిగుతున్నారు వీళ్ళు. అంత వరెస్ట్ బిహేవియర్ కామనర్స్ది. అది భరణిగా నామినేట్ చేసింది ప్రియ. రీతు వచ్చింది, రీతు వచ్చి ఏమందంటే విత్ హరీష్ నామినేట్ చేస్తే ఏమందంటే, గివ్ అప్ ఇవ్వద్దు అన్న మీరు, ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని మీ ఏడవటం కరెక్ట్ కాదన్నా అన్నది. అది మంచి పాయింటే కదా, తను అప్రిషియేట్ చేసినట్టే కదా హరీష్ గారిని. అది అర్థం చేసుకోకుండా నేను నీ దయతో ఉంటానికి రాలా, నువ్వు చెప్తూ ఉంటాను రాలా, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను రాలంటాడేంది, బుర్రందా ఏమన్నా? ఇప్పుడు ఈ మాస్క్ చూడకుండా బయటపడుతుంది, బయట ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది తెలియదు. ఆమె ఆ మాట అన్నప్పుడు మంచిగా చెప్పింది, అట్లా గేపు తీసుకోవద్దానను అన్నదానికి నీ ఇష్టం, నాకు నచ్చలేదు అన్నది, నీకు నచ్చినట్టు ఉంటాను రాలా నేను అంటాడు. అక్కడ హౌస్లో అందరికి నచ్చినట్టుంటేనే ఆడ ఉండగలరు, లేదంటే బయటకు ఎత్తేస్తారు ఆడియన్స్ కానీ వాళ్ళు కానీ. తర్వాత ఏమన్నాడు, నా జీవితం నా ఇష్టం, నీకు నచ్చినట్టు నేను ఉండను, కూరలు ఉడకలేదు, వండేవాళ్ళు నచ్చట్లేదు, తినట్లేదు అంటే కపర నాటకాలు వేయను. అది చూడండి వాళ్ళని అంటున్నాడు, వేయను, నీ దయతో రాలేదు,
డబుల్ స్టాండ్ ఉంటున్నారు, అందరూ కన్నింగ్ ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అసలు ఆ అమ్మాయి అడిగిన పాయింట్ ఏంటి, రీతు చెప్పిన రీజన్ ఏంటి, ఈయన చెప్పే డైలాగులు ఏంటి? నువ్వు స్ట్రాంగ్ అన్నా, నువ్వు వెళ్తాను అని ఏడవద్దన్నా, నువ్వు స్టాండ్ తీసుకో అన్నా అని మంచి సలహా ఇస్తే ఇక్కడ వచ్చి ఎవరు కన్నింగా లేరు అంటే ఆడలు ఈయన కూడా ఉన్నాడు కదా, ఎవరికి స్టాండ్ తీసుకోవట్లేదు, కూరలు సరిగా ఉండట్లేదు, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చే పని మనుషుల్లో పెట్టుకున్నా, వాళ్ళని పెద్ద కుక్కులా నీకు వచ్చి వండి పెడతానికి, వాళ్ళకి వచ్చింది వండుతున్నాడు, తింటుంది లేదా వదిలేయి, బెండకాయ ఉడకలేదు నేను చెప్పానా, కూరలు ఉప్పైంది నేను చెప్పానా, అందుకే నాకు తినబుద్ధిగా నేను తింటలేదు, ఫ్రూట్స్ తింటున్నాను, ఎవరు నిజాయితీగా లేరు, ఈయన నిజాయితీగా ఉన్నాడా? అందరు కన్నింగ్ ఉన్నారు, ఈయన కన్నింగ్ లేడా అని డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారు. డబుల్ స్టాండ్ ఎవరిది? ఈయంది డబుల్ స్టాండ్. ఎందుకంటే చెప్పే పాయింట్కి కరెక్ట్ డిఫెండ్ చేసుకోకుండా, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా చివరికి ఏమి ఎత్తాడు తెలుసా? మొత్తం కామన్గా టోటల్ అందరు కూడా ఎవరు నామినేట్ చేసే వాళ్ళు అందరూ ఏమి ఎత్తున్నాడు తెలుసా? వీళ్ళ బ్యాక్గ్రౌండ్, ఈయన వాళ్ళకి చేసిన హెల్పర్ ఎత్తాడు ముందు. అంటే మెంటలీగా వాళ్ళు టచ్ చేస్తాడు. ఎందుకు ఆడియన్స్ అయ్యో వాళ్ళు హెల్ప్ చేశాడు కదా, ఆ మాత్రం హరీష్కి హెల్ప్ చేయలేరా, అరే ఈ హెల్ప్ చేశాడా ఆయనకి హరీష్, అయినా వాళ్ళు ఏంటి అట్లా నామినేట్ చేస్తున్నారు అని ఆడియన్స్ అనుకోవాలని సింపతి కార్డు ప్లే చేయటంలో చాలా ఆరితేరి ముదిరిపోయినాడు హరీష్. ఎందుకంటే ముందు ప్లే చేస్తే బిగ్ బాస్ మెచ్చుకున్నాడు కదా, ఆరితేరిపోయి ఉన్నాడు. మామూలు మాస్కులు కాదు, అందరు మాస్కులు తీసేయడానికి పనిలో పెట్టుకుని అన్నాడు కదా, ఈయందే ఒక్కటొక్కడు మాస్క్ పక్కకు పోతా ఉంది. అందరికి ఫుడ్ పెడతాను నేను, అందరిని జాలితో చూస్తాను నేను, అందరి హృదయం మానవు నేను, నా హృదయం ఉంది, అందరు నీళ్లు తాగించడానికి వచ్చాను నేను నీళ్లు తాగను, ఈ డైలాగులు కొడతా. ఆ పిల్ల అడిగిన రీజన్కి జవాబు చెప్పకుండా ఏమంటున్నాడు తెలుసా? మీ వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి, పద్దాక లోపలికి వస్తావు, ఓవర్ యాక్టింగ్ చేస్తావు, చెప్పపెట్టకుండా లోపలికి చాలాసార్లు వచ్చావు, నేను ఫుడ్ పెడతానని పెట్టనని చెప్పడం కరెక్ట్ కాదు, ఏడ్చి ఏం ప్రూవ్ ఇక నీ వల్ల గొడవలు అనగానే పాపం బాధ చేడ్చింది. మీరు గొడవలు పడతా నా వల్ల గొడవలు అంటారేంటి, మీకే కోఆర్డినేషన్ ఏడ్చి అంటాడు. సింపతి కార్డు ప్లే చేసి ఏడ్చి ఏం ప్రూవ్ చేయదలుచుకున్నావు? అసలు ఆడపిల్ల కన్నీళ్ళకి కానీ ఆడపిల్లకి ఇంతన్నా విలువిస్తున్నాడా? నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను, ఆడవాళ్ళు మంచివాళ్ళు, ఆడమొక తేడా లేదు, ఇద్దరు సమానమే అనే హరీష్ మాస్క్ మ్యాను, ఈయన ఆడవాళ్ళ ఏర్పుకి ఇంతనే విలువిస్తున్నాడా? విలువే లేదు అక్కడ. పిల్ల ఏడుస్తుంటే కూడా మళ్ళీ ఎదురేకంగా ఏ సింపతి కార్డు ప్లే చేయాలనుకుంటున్నావు ఏడ్చి అని అంటున్నాడు ఆ పిల్లని. ఇప్పుడు పిలవకుండానే వచ్చింది లోపలికి, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది, అప్పుడేం గాడిదలు కాస్తున్నారు? అప్పుడే గాడిదలు వీళ్ళు డైరెక్ట్గా చెప్పైనా తన మానిటర్ డిమాండ్ పవన్ అన్నాడు కదా, డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి మీ రీతు వస్తుంది చెప్పపెట్టకుండా పోయి చెప్పు, ఖండించు, అడుగుపోని ఎందుకు చెప్పట్లా? సరే అతను కాదు, ఓనర్స్ అందరికి హక్కు ఉంది కదా అడగకుండా లోపలికి వస్తే అడగడానికి. మరి వీళ్ళు ఎందుకు అమ్మాయిని ఆపలేదు, గేట్ దగ్గర ఎందుకు ఆపలేదు? అమ్మాయి ఏమంటుంది, నేను ప్రతిసారి అడిగే వచ్చాను అంటుంది. కాదు మీరు అడగకుండా వచ్చా మేము చూసామంటారు. ఇప్పుడు అడిగే వచ్చాను తను అంటుంది, అడగకుండా వచ్చాను వీళ్ళు అంటున్నారు. అప్పుడు అక్కడే ఆపి నువ్వు అడగకుండా వస్తున్నావు లోపలికి అని అడిగితే అది కెమెరాలో రికార్డ్ అయ్యేది, పాయింట్ అవుట్ అయ్యేది. ఇప్పుడు తను రానంటుంది, వచ్చానంటుంది, ఏం అడిగి రాలేదంటున్నారు. ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? అంటే పాయింట్ అడగాల్సిన కాడ అడగకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఇది నామినేషన్లో పాయింట్గా పెట్టుకోవాలనే కదా అప్పుడు అడగకుండా ఉన్నారు. నిజంగా మీరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అయితే, మంచోళ్ళు అయితే, హృదయమానం గల్లవాడు అయితే అప్పుడే రీతు అడగకుండా రాకరా, మళ్ళీ అది ఒక పాయింట్ అవుట్ అవుద్ది అని చెప్పాలి కదా. అట్ట చెప్పకుండా డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి పద్దాకు వస్తుంది, అది వేరేగా వెళ్తుంది, ఇంకా వేరే చాలా జరుగుతున్నాయి నేను చూస్తున్నాను, కంట్రోల్ చేయని డిమాండ్ పవన్తో చెప్తాడు. అంటే ఏం జరుగుతున్నాయి అంటే ఈయన మర్యాద మనిషి ఏమో నువ్వు ఏ పర్పస్ మీద వస్తున్నావు మాకు తెలుసు అంటాడు. ఏ పర్పస్ మీద వస్తుంది మీరేం గాడిదలు కాస్తున్నారు మీరు చెప్పాలి కదా, ఆమెను ఖండించాలి కదా, అది చేయరు. ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తాడు. చెప్పిన రీజన్గా తప్పితే వేరే అన్నీ మాట్లాడాడు హరీష్. తర్వాత ఓమో మా వల్ల గొడవలు అవుతున్నాయి, నీ యాక్టింగ్ సూపర్ అయ్యా అంటే నీది ఓవర్ యాక్టింగ్ అని దండం పెడుతున్నాడు అమ్మాయిని. ఏమన్నా మర్యాద మనిషిని మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్లోరా నామినేట్ చేసి ఫ్లోర్ అంట ఎవరి బట్టలు నేను ముట్టుకొని ఎవరి వస్తువులు నేను ముట్టుకొని అంటుంది. మరి ముట్టుకోనప్పుడు రీతు బట్టలు అక్కడ పెట్టి ఏదో మర్చిపోయి వెళ్ళిందంట, తన బట్టలు తీసి డస్ట్బిన్లో వేసిందంట. ఎవరి బట్టలు ముట్టుకోనప్పుడు ఆ బట్టలు ఎట్లా ముట్టుకుంది, ఎట్లా డస్ట్బిన్లో వేసింది?
ప్రతిసారి కూడా డీమాన్ పవన్ వెళ్ళి చెప్పాడంట, మీరు ప్రతిసారి తలా ఒక మనిషి దగ్గరికి వచ్చి దీన్ని అనొద్దండి, మీకు ఎందుకు అసలేమా, పక్కన పెట్టేసి మీ పని మీరు చూసుకోండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా అని 2-3 సార్లు చెప్తే వినలేదంట. వినకుండా అప్పుడు డీమాన్ పవన్ మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్తో చెప్తే తన మానిటర్ వచ్చి చెప్తే అప్పుడు చేసిందంట. అంటే పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తుందా, మిగతా చెప్తే చేయదా? అది మంచిగా చెప్పింది. అది కాకుండా రీతి బట్టలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసింది. డస్ట్బిన్లో ఏం వేస్తాం, తీసి పడేసి అసలు బయట పడేసి డస్ట్బిన్లో వేస్తాం. ఆ బట్టలు వేసుకోవడానికి స్నానం చేసి వేసుకోవడం తెచ్చుకున్న బట్టలు తీసుకెళ్ళి దాంట్లో వేస్తుందా? ఫ్లోరా చూడు ఎంత సైలెంట్గా అహంకారమో తెలుసు అసలు. డీమాన్ 3 సార్లు చెప్పాడు మంచిగా, 3 సార్లు చెప్తే వినకుండా పవన్ కళ్యాణ్ చెప్తే వింటుంది. పవన్ కళ్యాణ్ చెప్తే చేసిద్దంట. ఏంది అదొక్కటే చేస్తే అవసరం ఉంచుతారా? అసలు మొన్నే పంపించాల్సిన షష్ఠి నుంచి అట్లా ఆమె నామినేట్ చేసింది. కానీ మళ్ళీ ఇంకోటి ఏం చెప్పింది, సంజన గారిని ఏమో నువ్వు బ్యాడ్ చేసావు, కానీ ఇక్కడ నువ్వే బ్యాడ్ అసలు అని అందరూ మూకుమ్మడిగా అన్నారు. నువ్వేదో మంచిదానిలాగా మా చేత సంజనని తిట్టించావు కానీ నువ్వే బ్యాడ్ అని అందరూ అన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి వచ్చి ప్రియా నామినేట్ చేశాడు. ఏమని రీజన్ చెప్పాడంటే, ఏది పోయినా నా దగ్గరికి వచ్చి అన్న నువ్వు ఏమైనా తీసావని అడుగుతున్నావు నన్ను, నాకు చాలా బాధ వేస్తుంది, అది కరెక్ట్ కాదురా ప్రియా అన్నాడు. ప్రియ ఏమంటుంది, అదేందన్న ఏదైనా పోతే ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని అడగమా, అట్లాగే అవసరం ఉన్న వాళ్ళందరిని అడిగాను నేను, అలాగే మిమ్మల్ని కూడా అడిగాను, అన్న నీకు ఏమైనా కనపడిందా, నువ్వు తీసారా అని అడిగాను, తీయలేదని చెప్పి అంతే. మీరు తీశారు నేను చూసాను పాయింట్అవుట్ చేయలేదు కదా, అందరు తీయలేదు అన్నారు కాబట్టి నేను తీయలేదు అన్నాను, అట్లా అందరిని అడిగినట్టు నిన్ను కూడా అడిగాను అన్న. అంటే కాదమ్మా నువ్వు అట్లా అడగటం నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడు. నాకు తెలిసి దాంట్లో బాధ అయిన విషయం ఏముంది, అందరిని అడిగింది, రూములు కూడా చెక్ చేసింది, ఎందుకంటే తను మానిటర్ కాబట్టి ఫుడ్ దొంగతనం జరిగితే రూములన్నీ చెక్ చేసింది, బాగానే చేసింది, దాంట్లో తప్పే ఉంది, అందరిని అడిగింది. కాకపోతే కొంచెం నోటి దూరం ఉంది, మధ్యలో నోటి దూరం విషయాలు ఉండే, అడిగే విధానంలో గొంతేసుకుని అరగటంలోనే ఎదుటి వ్యక్తి విలువ ఇవ్వట్లేదు అనేది అర్థమైపోతుంది. అదా అడిగే విధానంలో కరెక్ట్ లేదు, కనిపించట్లేదు అంటది, కామన్ సెన్స్ లేదా అంటది. తోలటం మాత్రం గల్లీ పంచాయతీలు గల్లీ మాటలు బిహేవియర్ అంతా కూడా గల్లీ మొత్తం గలీజ్